ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. మనం ప్రోగ్రామ్ హౌ టు రైట్, ఓపెన్, రీడ్, అపెండ్ అనేది చూసినాము. ఆ ప్రోగ్రామ్ ముందు ఈ ఫైల్ హ్యాండ్లింగ్, ఫైల్ ఎందుకు ఓపెన్ చేస్తాం, ఫైల్స్లో దాంట్లో నుంచి క్రియేషన్, దాని యొక్క యూసేజెస్ ఏమనేసి చూస్తామా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ C++? అంటే యాక్చువల్గా ఫైల్ హ్యాండ్లింగ్ ఎందుకు అంటే మనకు డేటాబేస్ స్టోరింగ్, వేరాస్ ప్రోగ్రామ్లో స్టోర్ చేసినప్పుడు వీ కెనాట్ ఏబుల్ టు స్టోర్ అవర్ డేటా ఇంటూ అవర్ ప్రోగ్రామ్. జస్ట్ మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ చేసి తనకు అవుట్పుట్ చూస్తాం. బట్ మనం డేటా స్టోరింగ్ అనేది ఇంపార్టెంట్ కదమ్మా. యా ప్రోగ్రామ్ అన్నా కావచ్చు, మనకి డేటా స్టోరింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే డేటాబేస్ ఎట్లా స్టోర్ అవుతుందంటే వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్ క్రియేట్ చేసిన ఆ డేటా మొత్తం ఆ ఫైల్లో స్టోర్ అవుతుంది యూజ్ ద హెల్ప్ ఆఫ్ అవర్ స్టోరింగ్ డివైసెస్ సచ్ యాజ్ హార్డ్ డిస్క్ కావచ్చు, ఫ్లాపీ డిస్క్, పెన్ డ్రైవ్, ఇట్లా ఎక్స్టర్నల్ స్టోరేజ్ కావచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు. మనం డేటాబేస్ ని దాంట్లో స్టోర్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్, యూజింగ్ ఫైల్ ఈజ్ అ మీడియేటర్ బిట్వీన్ అవర్ ప్రోగ్రామ్ అండ్ స్టోరింగ్ ద డేటాబేస్. ఓకేనా? ఫైల్ ఎట్లా పనిచేస్తుందంటే మన డేటాబేస్ ని స్టోర్ చేసే కోసమే మనం ఫైల్ హ్యాండ్లింగ్ చూస్తాం. A file is the stream of bytes stored on some secondary storage devices. ఇక్కడ ఫైల్లో మనం సపోజ్ హాయ్ దిస్ ఈస్ మై ప్రోగ్రామ్, C++ ప్రోగ్రామ్ అనేసి డేటానే టైప్ చేస్తాం. దట్ ఈస్ అవర్ అవుట్పుట్. వాట్ ఈస్ యువర్ ఇన్పుట్? మీరు ఇచ్చే ఇన్పుట్ని అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వెరాస్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా. మనం ఆ కంటెంట్, ఆ టెక్స్ట్ని ఎత్తుకోపోయి ఒక దాంట్లో స్టోర్ చేసేదాన్ని మనం ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. హౌ టు హ్యాండిల్ ద ఫైల్? ఎందుకు ఈ హ్యాండ్లింగ్ చేయాలా, ఎందుకు మనం స్టోర్ చేయాలంటే మనకు డేటా ఇంపార్టెంట్ కాబట్టి డేటాని ఎక్కడైనా ఒక సేఫ్టీ సైట్లో పెట్టాలా కాబట్టి దట్ ఈస్ ద స్టోరేజ్. సో వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. ఎందుకంటే ఫుల్ మనము స్టోరింగ్ ద డేటాబేస్లో స్టోర్ చేసే కోసమే ఫైల్ని క్రియేట్ చేస్తాం. దెన్ ఓన్లీ వీ కెన్ స్టోర్ ద డేటా ఇంటూ దర్ ఫైల్. బికాజ్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టోర్ చేయలేము కదమ్మా. ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేస్తుంది, జస్ట్ మనం కంపైల్లో అవుట్పుట్ చేస్తాం. వేరాజ్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. ఎందుకు ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అంటే జస్ట్ వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇంటూ దట్ ఫైల్. ఆ ఫైల్లో డేటా స్టోర్ చేస్తున్నాం. ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సిలో, టర్బో సిలో, బీసీలో, బిన్లో, నెక్స్ట్ దాంట్లో ఫైల్ అనే డాట్ టెక్స్ట్ ఫైల్లో లేకపోతే డాట్ బ్యాట్ ఫైల్లోనే స్టోర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టు క్రియేటింగ్ ఏ ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? మనము దానికోసమే ఫైల్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద నీడ్? యాక్చువల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము, డేటా క్రియేట్ చేస్తున్నాము, డేటా స్టోర్ చేస్తున్నాము. ఎందుకు? దాని ఒక నీడ్ ఏమి, నెసెసిటీ ఏమి? ఫైల్ అవసరం లేదు కదా మనకి. 15 minutes ఫైల్ అవసరం లే. డైరెక్ట్గానే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాము, కంపైల్ చేస్తాం. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. సరిపోతుందమ్మా? కాదు. ఏం చేయాలి మనము? వాట్ ఈస్ ద యూజ్, వాట్ ఈస్ ద నీడ్? ఎందుకోసం దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే మెనీ ఆఫ్ ద రియల్ ప్రాబ్లమ్స్ రిక్వైర్స్ హ్యాండ్లింగ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? అంటే మెయిన్ డేటాబేస్ని బేస్ చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ బి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కావచ్చు, లేకపోతే నీకు డేటా సొల్యూషన్స్ కావచ్చు, అదర్వైజ్ క్లియర్ సొల్యూషన్స్, అంటే ఏదైనా కానీ మెయిన్ డేటాబేస్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇంక్లూడింగ్ యువర్ మార్క్స్ కూడా. ఇఫ్ యు ఆర్ రైటింగ్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వాల్యుయేషన్ హ్యాస్ బిన్ డన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వాల్యుయేషన్ యువర్ మార్క్స్ హ్యాస్ బిన్ పోస్టెడ్. వాట్ ఈస్ యువర్ డేటా అంటే నీ యొక్క స్టూడెంట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, వాడి యొక్క మార్క్ లిస్ట్. దట్ ఈస్ ద డేటా బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. అంటే మీ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని దాన్ని ఎందుకు ప్రొటెక్షన్లో పెట్టున్నామంటే మీరు 3 years ఈ స్కోరింగ్ ఉంటేనే మీకు కంప్లీట్ అయినది. బికాస్ దట్ ఈస్ అ ప్రొటెక్టెడ్. ఇట్లాంటి డేటాబేస్ అంతా మనం ప్రొటెక్టెడ్ మోడ్లో పెడితేనే ద డేటా హ్యాస్ బిన్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే రిట్రైవ్ చేసుకోవచ్చు, రీడ్, ఓవర్ రైట్. సపోజ్ ఇఫ్ యూ గాట్ 35 marks వచ్చే చోట్లో యాక్చువల్గా నీకు 70 marks రావాలనుకోండి, యూ గాట్ 35 marks, జస్ట్ పాస్ మార్క్స్ వచ్చింది. కానీ నువ్వు 70 marks రాయాల్సింది రాసినావు. నీ యొక్క మార్క్స్ ఎక్కడ ఉందంటే ఏం చేయాలా? వాల్యుయేషన్ అయింది, కరెక్షన్ అయింది, డేటా పోస్ట్ అయిపోయిందంటే అవుతుందా? కాదు. అంటే స్టూడెంట్ న్యాయం జరగాలంటే ఏం చేయాలా? యు ఆర్ గోయింగ్ టు పే రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క ప్రీవియస్ డేటానే ప్రజెంట్ డేటానే కంపేర్ చేసి న్యూ డేటాబేస్ని ఎంటర్ చేసేదాన్ని రీడ్, రిట్రైవ్ ఆర్ అపెండ్. ఓకే, అంటే ఉన్న డేటానే రీరైట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? డేటాను స్టోర్ చేయాలి. అట్లాంటి దానికోసమే హియర్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్స్. మనం ఇక్కడ C++ ప్రోగ్రామ్లో ఎట్లా డేటా స్టోర్ చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్ క్రియేటింగ్ ద ఫైల్స్ అనేది ఫైల్స్ నాట్ ఓన్లీ ఫైల్ నేమ్, ఏదన్నా కానీ నేమ్ ఇచ్చి డాట్ ఫైల్ గాను, టెక్స్ట్ ఫైల్ గాను, ఏదైనా ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ బేస్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. నెంబర్ 1.
ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఫైల్ ద డేటా హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫైల్. ఆ ఫైల్లోనే ఎంటర్ అవుతుంది కాబట్టి వీ కెన్ రిట్రైవ్, రీడ్ ఆర్ అపెండ్ ద ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫైల్. ఫైల్ ద్వారానే మనకు ఆ డేటానే రిట్రైవ్ అయినా చేసుకోవచ్చు, రీడ్ అపెండ్ దానిపైన ఓవర్ రైట్ కూడా చేయొచ్చు. See, earlier we used the array to store the bulk data. Previous అంటే fourth unit third లో why you are using the array? Array యొక్క యూసేజ్ ఏమ్మా? What is the use of array? array ఎందుకు యూజ్ చేస్తున్నామా David? What is the use of array? Mohan, Munish, ఉన్నావా? సార్ ఉన్నా సార్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అరే? అరే ఎందుకు యూజ్ చేస్తున్నామా? వీఆర్ డిక్లేరింగ్ ద అరే, ఇన్స్టాలేషన్ ద అరే అనేసి మనం చూసినాము. ఎందుకు డిక్లేర్ చేస్తున్నాము, ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాము? వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద యూజ్? అరే యొక్క యూసేజ్ ఏమి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అరే? అరే ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఎనీవన్, ఎవరైనా చెప్పు, ఎందుకు యూజ్ చేస్తాం అరే? సార్ డేటా స్టోర్ చేసేదానికోసం. వెరీ గుడ్. డేటా యాక్చువల్గా మనం ఎంటర్ చేసిన డేటా యొక్క వాల్యూనే మనం ముందుగానే దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూనే మనం స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద యూజింగ్ అరే. సపోజ్ అక్కడ ర్యామ్ ఉంది, ర్యామ్ ఈస్ 3 letters. ఓకే, అరే డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది? పక్కన ఉన్న స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది. దట్ ఈస్ ద వేస్టేజ్ ఆఫ్ డేటా. ఆ వేస్టేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్యురేట్ నథింగ్ బట్ అండ్ ర్యామ్ పక్కన ఇంకోటి 4 letters. 4 ఈజ్ సఫిషియంట్, ఇంక్లూడింగ్ యువర్ ఏజ్. వాట్ ఈస్ యువర్ ఏజ్? మాక్సిమం 3 letters. అంతేనా? 3 letters అంటే ఎట్లా 3 అంటున్నాము అంటే మాక్సిమం హ్యూమన్ యొక్క ఏజ్ ఏమి 100 years. ఇజ్ ఇట్ క్లియర్? 100, 101, 110 అనేది మాక్సిమం వరల్డ్ లెవెల్లో మనం చూసేదంటే 110, 115 పైన ఇంతవరకు చూసింది లేదు. సపోజ్ ఉన్న గిన్నిస్ బుక్ అనమాట. వెరాస్ అంటే లెటర్స్ చూడండి. వాట్ ఈస్ యువర్ ఏజ్? 3 letters is sufficient. That is the array value. Why you are declaring the array? Array ఎందుకు డిక్లేర్ చేస్తున్నామంటే ఆ 3 కన్నా ఎక్కువ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ మనం అరే డిక్లేర్ చేయకపోతే డైరెక్ట్లీ వీ మే ఎంటర్ ద డేటా విత్ యూజింగ్ క్లాస్, ఆబ్జెక్ట్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం. బట్ ఆ స్పేస్ కావచ్చు, కమా కావచ్చు, వేస్టేజ్ ఆఫ్ స్పేస్ షుడ్ బి ఆక్యుపైడ్ అంటే ఏమి? నథింగ్ బట్ అండ్ ద స్పేస్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. డేటా ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకు అరే ఇస్తున్నామంటే డేటా వేస్ట్ కాకుండా ఉండాలంటే వీఆర్ డిక్లేరింగ్ ద అరే డిక్లరేషన్ లో జస్ట్ 3 అంటున్నాం. అరే ఈస్ 3. న్యూమరిక్ వాల్యూ కావచ్చు, క్యారెక్టర్ వాల్యూ కావచ్చు. దట్ ఈస్ ద 3. RAM, ర్యామ్ అనేసి ఇస్తున్నాం. ర్యామ్ ఇస్ ద 3. 100 ఈజ్ ఆల్సో న్యూమరిక్ వాల్యూ 3. 1 2 3 1 0 0. దట్ ఈస్ ద 3 వాల్యూ. అంటే అరే ఏమవుతుంది? దానికి పైన ఉండే డేటానే వేరే దానికి యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద అట్లాంటి సిచ్యువేషన్స్ కి మనం అరే డిక్లరేషన్ చూస్తున్నాం. అర్లియర్ యూజ్డ్ అరే టు స్టోర్ ద బల్క్ డేటాను స్టోర్ చేసే కోసం ఏం చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ అరే యొక్క వాల్యూ ఇస్తున్నాం. సపోజ్ మోహన్ కుమార్ అంటున్నాము, లేకపోతే జబీర్, మునీష్, ఇట్లా నేమ్స్ ఉన్నాయమ్మా. అంటే మునీష్ చూసినామంటే 6 letters తో సరిపోతుంది. మోహన్ కి చూసినామంటే 5 letters తో సరిపోతుంది. వెరాజ్ డేటాబేస్ జబీర్ గారిని చూడండి 3 5 అంటే షేక్ జబీర్ అనేది ఫుల్ నేమ్ ఇవ్వాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 10 letters కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాము? మీరు ఇచ్చిన వాల్యూ కన్నా అరే వాల్యూ కన్నా ఇచ్చే వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? షుడ్ నాట్ యాక్సెప్టింగ్ ద డేటా. ఆ డేటానే మనకి యాక్సెప్ట్ చేయదు అనమాట. బికాస్ అరే వాల్యూ ఇస్ లెస్ దాన్ యువర్ టెక్స్ట్ వాల్యూ ఆర్ క్యారెక్టర్ వాల్యూ ఆర్ న్యూమరిక్ వాల్యూ. అట్లా ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డిక్లేరింగ్ ద అరే. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఫుల్ నేమ్ అంటున్నప్పుడు 10 to 15 letters ఎంటర్ చేయాలన్నప్పుడు బిఫోర్ దట్ వీ ఇంక్రీజ్ ద అరే వాల్యూ. ఓకే, 15 20 అనేది మనం అరే వాల్యూని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డేటాను కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద అర్లియర్ వీఆర్ యూజింగ్ ఎ అరే. అంటే ఈ ఇంత డిఫికల్టీస్ అయితే ఫైల్స్ లో ఉండదు. మా జస్ట్ క్రియేటింగ్ ద ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తాము. .text .doc ఏదో ఒకటి క్రియేట్ చేస్తాము. ద డేటా షుడ్ బి ఎంటర్డ్ ఇన్ టు ద ఫైల్. హియర్ వీఆర్ నాట్ అసైనింగ్ ఎనీ అరే వాల్యూ ఇన్ టు ద ఫైల్స్. మన ఫైల్లో డేటా స్టోర్ చేసేటప్పుడు మనకు అరే వాల్యూతో పని లేదు కాబట్టి అరే వాల్యూస్ ఏం చేయడం లేదు. డైరెక్ట్ గా వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. See, the problems with the array is that array are stored in RAM. Is it clear? Whereas if you are giving the array value ఇచ్చినప్పుడంతా ఆ వాల్యూస్ ఎక్కడ ఉంటుందో డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ RAM, random access memory. That is the మెమరీ అలోకేషన్స్ లో ఎంతవరకు అలాట్ అవుతుందో మనం ఇచ్చే అరే వాల్యూని బట్టి మనం ఇచ్చే టెక్స్ట్ ని అలాట్ చేస్తున్నాం అనమాట. The data stored in array is retained as long as a program is running. Once the program is over,
the data stored in the array is also lost. Is it clear? యాక్చువల్గా ప్రీవియస్లో మనం అరే డిక్లరేషన్లో మనం చూసినప్పుడు ఏమవుతుంది, వన్స్ ఇఫ్ యూ కంపైల్ ద ప్రోగ్రామ్, కంపైల్ చేసేంత వరకు ఇన్పుట్, వాట్ ఈస్ యువర్ ఇన్పుట్, ఇఫ్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఏజ్, ఎవర్ స్టోర్ నెంబర్ అంటున్నాం, ఆల్రెడీ ఐ ఎంటర్ ఎవ్రీథింగ్. వన్స్ ఇఫ్ యూ ఆర్ ఎంటర్, ద అవుట్పుట్ హ్యాస్ బీన్ సీన్ బై ద యూజర్. అవుట్పుట్ చేస్తాడు, అవుట్పుట్ అయిపోయినాక నెక్స్ట్ వన్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కంపైల్ అగైన్, ఆటోమేటిక్గా కంపైల్ చేస్తే ఏమవుతుందో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ డేటా మొత్తము యూ లాస్ట్ యువర్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద అంటే ర్యామ్ ఏం చేస్తుంది, జస్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఎంతవరకు స్టోర్ చేస్తుంది అంటే సేవ్ చేసేంత వరకు స్టోర్ చేస్తుంది. హియర్ ఇన్ అరై వి కాంట్ ఏబుల్ టు స్టోర్ పర్మనెంట్లీ ఇన్ అదర్ సోర్సెస్. ఓకేనా, అంటే అరైలో ఎందుకు చేస్తున్నాము, జస్ట్ అరై డిక్లరేషన్ తన ఒక వాల్యూ ఇస్తున్నాము, ఎంత వాల్యూనో దాన్ని స్టోర్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ స్టోరింగ్ permanently, it stores temporarily. Okay, once if you run the program, automatically the data has been lost. ఓకే, మీరు ఇచ్చిన ఇన్పుట్ మొత్తము కంపైల్ చేసినప్పుడు అవుట్పుట్ చూస్తాం, జస్ట్ అంతవరకే. చూసిన తర్వాత ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ ఆల్సో లాస్ట్. వన్స్ ఇఫ్ కంపైల్ చేస్తే దానిపైన ఆటోమేటిక్గా ద డేటా హాస్ బీన్ లాస్ట్. వెరాస్ ఇన్ ఫైల్స్లో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్ నేమ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్ నేమ్. ఫైల్ డాట్ టెక్స్ట్, ఫైల్ డాట్ డిఓసి అనేది క్రియేట్ చేసినప్పుడు ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ పర్మనెంట్లీ ఇన్ అవర్ ఫైల్. ఓకే, టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ వీ నీడ్ ఫైల్స్. దట్ వై వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్స్. ఓకే, మనకు డేటానే పర్మనెంట్గా స్టోర్ చేయాలంటే ఏం చేయాలా, మనం ఏదన్నా ఒక స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేయాలి. కాబట్టి మనం ఎట్లా స్టోర్ చేస్తాము, విత్ ద హెల్ప్ ఆఫ్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్స్. then only we are storing permanently our data into files. Is it clear? Files are required to save our data on a secondary storage devices. Is it clear? Whereas array has stored in temporary storage devices, that is the RAM is not able to hold our data permanently. Okay, ante RAM, ROM, that is the primary memory, main memory anta. Main memory nothing but previous class we discuss chesinattu main memory nothing but permanent memory, ante that is the primary memory. Sorry, main memory nothing but primary memory. It is a main memory and it is temporarily stored. Random access memory కానీ ROM కానీ ఎంతవరకు యాక్సెస్ చేసుకుంటుందమ్మా, మీరు ఇచ్చే ఇన్పుట్ ని తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది అంతవరకే. వెరాస్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ పర్మనెంట్లీ, you can store in secondary storage devices such as hard disk or external devices, pen drive, floppy, CD drive. ఇట్లా ఏదన్నా కానీ మనం డేటా పర్మనెంట్ గా కావాలంటే ఏం చేస్తున్నాము, డిఫాల్ట్ గా మనం దాంట్లో హార్డ్ డిస్క్ లో అన్నా కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, ఫ్లాపీ, సిడి, ఇట్లా ఏ దగ్గర ఒక దాంట్లో ఎందుకు స్టోర్ చేస్తున్నామంటే అవర్ డేటా షుడ్ బి పర్మనెంట్. ఓకే, పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలా, మనము ఇట్లాంటి సెకండరీ స్టోరేజ్ డివైస్ లో స్టోర్ చేస్తేనే పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి హియర్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్స్. File and a file name, file create చేసిన automatically the file has been created into secondary memory. Your data has been stored permanently in secondary memory with the help of file. File and a mediator అంటే nothing but if you want to store the data permanent గా స్టోర్ చేయాలి. నాకు ఏం చేయాలా, ప్రోగ్రామ్ లో మనం కంపైల్ చేసినప్పుడు అరై డిక్లరేషన్, అరై ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కానీ ఏదన్నా కానీ దాని యొక్క వాల్యూస్ డిక్లేర్ చేస్తాము, టెంపరీగా ర్యామ్ లో స్టోర్ చేస్తాము. దట్ ఈస్ ద డేటా వాల్యూ. ఓకే, ర్యామ్ లో స్టోర్ అవుతుంది, డేటా లాస్ట్. ఒకసారి కంపైల్ చేసి ఆటోమేటిక్లీ అవుట్పుట్ ఇచ్చిన వెంటనే ద డేటా హ్యాస్ బీన్ లాస్ట్. వన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ పర్మనెంట్ మీన్స్ దట్ యూ మస్ట్ క్రియేట్ ఎ ఫైల్, దెన్ ఓన్లీ యూ క్యాన్ స్టోర్ యువర్ డేటా పర్మనెంట్లీ ఇంటూ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనం పర్మనెంట్ గా స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్ యూ వాంట్ క్రియేట్ ద ఫైల్ ఒకసారి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్లీ ఏ డేటా ఇన్సర్ట్ చేసినా ద డేటా హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇంటూ ఫైల్స్. See the differences between, what is the difference between array and file? Why you are storing into the file, why you are storing into the array? Array లో మనం ఎంత డేటా గాని స్టోర్ చేసినా it is in temporary storage, that is stored into RAM. Okay, see the differences ma. What is the differences between array and files? ఎందుకు ఈ array కి file differences కావాలంటే ఫైల్ array రెండు చూసినాం. whereas మనము array చూసినప్పుడు arrays లో సేమ్ థింగ్, డేటా స్టోరింగ్ ఏమి దానికి వాల్యూ ఎంతో మనం ఇస్తున్నాము, డేటా హ్యాస్ బిన్ స్టోర్ అంటే వాల్యూస్ మించకుండా, సపోజ్ 10 to 15 అంటే 15 లెటర్స్ టు 15 నంబర్స్ టు దానికి మించకుండా మనం వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా, బట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ అంటే ఏమి, దట్ ఈస్ ద ప్రైమరీ మెమరీ అండ్ మెయిన్ మెమరీ అంటున్నాం. బట్ ఇట్ స్టోర్స్ ద డేటా టెంపరీ అంటే ఎంతవరకు, బిఫోర్ దాట్
మనము వర్డ్లో ఎంఎస్ వర్డ్ విండోస్లో చూడండి, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ద వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. వీఆర్ క్రియేటింగ్ 100 పేజెస్ దాకా టైప్ చేస్తూ ఉంటారు. ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ప్రైమరీ మెమరీ. వేర్ ఇస్ ద ప్రైమరీ మెమరీ? మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ కెన్ యాక్సెస్ ద మెమరీ ఫ్రమ్ ద యూజర్. ఎంతవరకు స్టోర్ చేసేంత వరకు ఎక్కడ ఉంటుంది? టెంపరీగానే ఉంటుంది. ఓకేనా? అంటే ఎక్కడ స్టోర్ చేయాలా? మీ యొక్క డ్రైవ్, సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఎక్కడ ఉంది? సెకండరీ హార్డ్ డిస్క్ ఇస్ ద సెకండరీ స్టోరేజ్. ఓకే, ప్రైమరీ ఈజ్ ద ర్యామ్ రోమ్, సెకండరీ ఈజ్ ద హార్డ్ డిస్క్. ఇక్కడ స్టోర్ చేసిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో మీకు పర్మనెంట్గా స్టోర్ చేయాలంటే వన్స్ ఇఫ్ యూ వాంట్ సేవ్ ద ఫైల్, సేవ్ చేస్తే తప్పితే మీకు అది పర్మనెంట్గా స్టోర్ చేయదు. వెరాస్ ఇన్ విండోస్ సేమ్ థింగ్ హియర్ ఆల్సో ఇన్ ఫైల్స్. మనం ఇక్కడ C++లో ఫైల్ హ్యాండ్లింగ్లో ఎట్లా స్టోర్ చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్స్ వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్ క్రియేట్ చేసి మనం ఇచ్చే డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ పర్మనెంట్లీ ఇన్ ద ఫైల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఫైల్లో స్టోర్ అయితే ఆటోమేటిక్లీ ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ పర్మనెంట్లీ. Data is stored temporarily, whereas in file, data is stored permanently. Is it clear? See, array have fixed size, nothing but we are declaring the size. Ante ipudu suppose I am declaring the array value is 20 అన్నప్పుడు ఏమవుతుంది? మీరు ఇచ్చే ఇన్పుట్ డేటా 20 కన్నా మించకూడదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే క్లాస్లో కూడా దిస్ ఈస్ మై C++ ఫైల్ హ్యాండ్లింగ్ ఫైల్ అనేసి we are created with using a array. అంటే 20 నుంచి 20 అరే వాల్యూ ఇచ్చినాను, బట్ ఐ హావ్ ఎంటర్డ్ మోర్ దాన్ 20. అప్పుడు ఏమవుతుందంటే డిక్లరేషన్ ఎర్రర్ ఉంది. ఎందుకు? అరే వాల్యూ 20 కాబట్టి 20కి మధ్యలోనే ఉండాలా మనం ఇచ్చే వాల్యూస్. వెరాస్ ఇట్ ఇంక్రీజింగ్ దిస్ ఆటోమేటిక్లీ ఐ హావ్ ఇంక్రీజ్ ద అరే వాల్యూ 40 ఇచ్చినప్పుడే దెన్ ఓన్లీ దే యాక్సెప్టింగ్ ద వాల్యూస్ వాట్ ఎవర్ యూ ఎంటర్. అట్లా సేమ్ థింగ్ దట్ ఈస్ ద ఫిక్స్డ్ మెమరీ, అంటే ఫిక్స్డ్ సైజ్. తన యొక్క సైజ్ ఏం చేస్తున్నాము? 20 to 30 అన్నప్పుడు 30కి పైన అయితే మించిపోలేదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇన్ అరే హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ సైజ్. వెరాస్ ఇన్ ఫైల్ హ్యావింగ్ ఏ వేరియబుల్ సైజ్ నథింగ్ బట్ యూ మే ఇన్సర్ట్ n number of characters. సపోజ్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నామా, టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తే ఇక్కడ 10 to 15 క్యారెక్టర్స్ ఇస్తున్నాం, లేకపోతే 10 to 15 words. దట్ ఈస్ ద అరే వాల్యూ. వెరాస్ ఇన్ ఫైల్స్ దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అంటే ఒక ఫైల్గా క్రియేట్ చేస్తున్నాను, ఆ ఫైల్లో నువ్వు ఎంత కెపాసిటీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఇట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ టు ద ఫైల్. ఓకే, సి అరే కెనాట్ బి యూజ్డ్ షేర్ డేటా బిట్వీన్ ద ప్రోగ్రామ్. ఓకే, అరే కెనాట్ బి యూజ్డ్ టు షేర్ డేటా బిట్వీన్ ద ప్రోగ్రామ్. ఇట్ కెనాట్ షేరింగ్ ద ప్రోగ్రామ్, జస్ట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ వరకు మనం కంపైల్ చేసిన ప్రోగ్రామ్లో అవుట్పుట్ వరకు తీసుకొచ్చేస్తుంది అనమాట. వెరాస్ అరే డిక్లరేషన్. వెరాస్ ఇన్ ఫైల్ క్యాన్ బి యూజ్డ్ టు షేర్ డేటా బిట్వీన్ ద ప్రోగ్రామ్. ఎస్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ క్రియేటింగ్ ద ఫైల్. వన్స్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ద ఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుంది? జస్ట్ ఓపెన్ ఫైల్ నేమ్ డాట్ టెక్స్ట్ అనేసి క్రియేట్ చేస్తున్నాము. రీడ్ ఆర్ రైట్ ఆర్ అపెండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దట్ ఈస్ అవర్ కంటెంట్. అంటే వన్స్ మనం ఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ఫైల్లో మనం ఏమి డేటా ఎంటర్ చేసినా దట్ క్యాన్ బి స్టోర్డ్ ఇన్ టు ద ఫైల్. వీ మే షేర్ ద ఫైల్నే మనము ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి షేర్ చేయదు. వెరాస్ అరే డిక్లరేషన్ చేసినప్పుడు వీ కెనాట్ ఏబుల్ టు షేర్ ద డేటా. ఓకే, జస్ట్ మనము ఇన్పుట్ ఇచ్చిన దాన్ని మనం అవుట్పుట్ చూడగలుగుతాం. దట్స్ ఆల్. వెరాస్ ఇన్ ఫైల్లో వీ మే షేర్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దట్ ఈస్ ద సెకండరీ మెమరీ or internal external memory. We can share the data from one place to another place. That is the specialty in file. Okay, see, this is the input output in C++ streams. See how the data has been stored. See the arrow marks one. See input stream may be exacting the input stream where it is inputting this C++ program lo మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రాసెస్ అయి అవుట్పుట్. ఇక్కడ డిస్క్ ఫైల్ జస్ట్ లీవ్ ఇట్ దిస్ వన్. అంటే ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉండే రీడ్ రైట్ డిస్క్ ఫైల్ అనేది వదిలేయండి. బిఫోర్ దాట్ అరైలో చూసినామంటే మనము జస్ట్ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ మనం కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? సి హియర్ ఇన్పుట్ C++ program output. Just what is my expectation that I am going to insert the input.
ఇన్పుట్ లో జస్ట్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ డెసిగ్నేషన్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఐ am going to enter the data has been processed in the program. What is my output? The age, the name and the designation or salary, address, etc. That is my output. But the data has been stored in array, that is the temporary storage. ఓకేనా, ఇక్కడ స్టోర్ అవుతుందంటే ర్యామ్ లో టెంపరీగా స్టోర్ అవుతుంది. మనం అవుట్పుట్ చూసేంత వరకు మళ్ళీ కంపైల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ న్యూ డేటా, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా డిఫరెంట్ డేటా. వెరాస్ ఇన్ ఫైల్, once I am creating the file, the input has been entered, the output is stored into the file. Is it clear? ఇక్కడ మనం అరైలో చూసినప్పుడు అయితే మనం ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ ఏమవుతుందమ్మా, జస్ట్ మనము స్క్రీన్ పైన చూసి ఇన్పుట్, మన ఇచ్చిన ఇన్పుట్ మన ఎక్స్పెక్టేషన్ అవుట్పుట్ ని స్క్రీన్ పైన చూసి వీఆర్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్. వెరాస్ ఇన్ ఫైల్ లో ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ దట్ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, అవర్ అవుట్పుట్ హాస్ బీన్ స్టోర్డ్ ఇన్ టు ద ఫైల్. ఆ ఫైల్ మనం ఇచ్చే ఫైల్లోనే స్టోర్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ పర్మనెంట్ మెమరీ, దట్ ఈస్ ద సెకండరీ మెమరీ. ఓకే, ఫైల్ డాట్ టెక్స్ట్ అంటున్నాం. ఫైల్ డాట్ టెక్స్ట్ అన్నప్పుడు వన్స్ ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్, ఓకేనా, ఫైల్ అయితే స్టోర్ అయిపోయింది, మనం ఇచ్చిన డేటా ఇన్పుట్ అవుట్పుట్ స్టోర్. బట్ డేటానే యూ క్యాన్ రిట్రైవ్ ద డేటా అన్నప్పుడు ఏమో యూ క్యాన్ రీడ్ ద డేటా ఆర్ వీ క్యాన్ ఓవర్రైట్ ద డేటా ఇన్ టు ద సేమ్ ఫైల్. వెరాస్ ఈ అరై కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, జస్ట్ మనకు మెమరీ మొత్తం టెంపరీగానే స్టోర్ అవుతుంది. ఒక్కసారి మనం ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ దాంట్లో కంపైల్ చేసిన మళ్ళీ ఇంకొక ఇన్పుట్ ఇస్తాం. వెరాస్ హియర్ ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ పర్మనెంట్లీ టు ద ఫైల్లో స్టోర్ అయినప్పుడు వీ క్యాన్ రీడ్ ద డేటా. ఓకేనా, ఆ ఫైల్ లోపల ఏముందో మనం చూడొచ్చు. నెక్స్ట్ వీ క్యాన్ రైట్ ద డేటా ఫ్రమ్ సేమ్ ఫైల్. అదే ఫైల్లో నుంచే మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. అదర్వైజ్ వీ మే ఇన్సర్ట్ ద అనదర్ లైన్ సైమల్టేనియస్లీ. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అపాండ్ మోడ్ అంటాం. అపాండ్ మోడ్ ఈస్ వీ మే ఎంటర్ ద డేటా, అంటే ఉన్న ఫైల్ పైన మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ మే ఎంటర్ ద డేటా, అంటే లైన్ బై లైన్ గా మనం input and output in a C++ streams. This is the process of our program. See, the input-output streams handling the file input-output operations is the same. Why it handles a console in a input-output operations? Ante based on the input-output ని బేస్ చేసే మనం ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మనం డేటా స్టోరింగ్ కానీ ఇంక్లూడింగ్ వితౌట్ ది C++ ప్రోగ్రామ్ మనము ఆ విండోస్ లో మనం ఆపరేట్ చేసినా కూడా వాట్ ఈస్ యువర్ ఇన్పుట్, వాట్ ఈస్ యువర్ అవుట్పుట్, ఇన్పుట్ మౌస్ ఆర్ కీబోర్డ్. మీరు ఏమి ఇచ్చినా స్టాండర్డ్ ఇన్పుట్ ద్వారానే ఇస్తాము, ఏమి వచ్చినా స్టాండర్డ్ అవుట్పుట్ నథింగ్ బట్ అండ్ మానిటర్ ప్రొజెక్టర్ ద్వారానే మీరు ఇచ్చే. సపోజ్ ఇమేజ్ ఎడిట్ చేస్తామా, ఇమేజ్ ఎడిట్ చేసిన దాన్నే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, కలరింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏమని ఇస్తాము, సేమ్ ఎక్స్పెక్టేషన్ అవుట్పుట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేర్ ఇస్ యువర్ ఇన్పుట్, బికాస్ మౌస్ లోనో కీబోర్డ్ లోనో మనం ఇచ్చే ఇన్పుట్ ని ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి హియర్ ద streams also same standard input output system based on the C program, then only they are going to store the data into the files. Okay, it is uses the file stream as an interface between programs and files. Is it clear? What is the interface between programs and files? See here difference. Error mark kanavartundi kadama, mouse cursor movement. Are you watching the movement of the cursor ma? కనిపిస్తాను సార్. ఓకేనా, ఇక్కడ మొత్తం డార్క్ రెడ్ కలర్ లో ఉంది. హియర్ రైట్ సైడ్ C++, లెఫ్ట్ సైడ్ డిస్క్, అంటే ఫైల్ డిస్క్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ అండ్ హౌ ఆర్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ. ఓకే, ఇన్ యూజ్ ఆఫ్ ఫైల్ స్ట్రీమ్ యాజ్ ఎ ఇంటర్ఫేస్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ఫైల్స్. హియర్ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్, దిస్ ఇస్ ద ఫైల్. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ అండ్ see, once I am compiling the program, input output has been completed. Once I am compiling the program, compile చేసిన ప్రోగ్రామ్ కి ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, the data has been stored into disk file. Disk file nothing but an file. Just we are creating the file. Disk is nothing but an our secondary storage memory. Memory నే హార్డ్ డిస్క్ నే మనం disk file అంటామా, that is the permanent memory. A stream is defined as a following of the data. This is the stream, how the data has been followed. Different kinds of streams are used to represent different kinds of data flow.
See, what is the different output stream and input stream? The output stream which controls the flow of the data from the program to file is called output stream. Is it clear? That is, ante mana program compile chesi what is the program expectations ma file ante file lo blind ga edana enter cheyadu kada మనం before gaane we are writing the program, yeah, and inserting the data into the file. Just program లో ఏం చేస్తున్నాము, enter your name, age, date of birth అనేసి ప్రోగ్రామ్ లో కంపైల్ చేస్తున్నాము. ఆటోమేటిక్లీ ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్ ఇచ్చిన డేటానే ఎక్కడ స్టోర్ చేస్తున్నామా, దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద ఫైల్ డిస్క్. ఫైల్లో అంటే ఫైల్లో స్టోర్ చేస్తే ఆటోమేటిక్ ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ పర్మనెంట్ మెమరీ, దట్ ఈస్ ద సెకండరీ మెమరీ. ఇట్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ అవర్ సెకండరీ డ్రైవ్, నథింగ్ బట్ సిడి డ్రైవ్, సారీ హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది, సిలో డిలో ఎక్కడో ఒక చాట్లో స్టోర్ అవుతుంది అనమాట. See, what is the input? Input nothing but the input, the stream which controls the flow of data from the file to the program is called input stream. Is it clear? From the file to the program, మనం ఇచ్చే ఇన్పుట్ మొత్తం ఎక్కడి నుంచి స్టోర్ అవుతుందంటే వన్స్ ఫైల్ ఓపెన్ అయితేనే కదా we are going to give the input. ఫైల్ ఓపెన్ కాకపోతే ఎక్కడి నుంచి ఇన్పుట్ ఇస్తామా, just we are opening the file and entering the data with the help of program. Automatically the data has been stored into the file. That is the input stream. The input stream which controls the flow of data from the file to the program is called input stream. Is it clear? Am I having any doubts on this? No, sir. See the classes. What is the class? మనం previous లో సేమ్ థింగ్, మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కూడా క్లాస్ ను బేస్ చేసుకునేసి మనం ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. బికాస్ ఆఫ్ స్ట్రీమ్స్ కి క్లాస్ కి చూడండి, హియర్ ఇన్పుట్ స్ట్రీమ్, ఓకే, ఇన్పుట్ క్లాస్, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్, హియర్ అవుట్పుట్ స్ట్రీమ్, హియర్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఆర్ యూ వాచింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్? నేను ఆ కర్సర్ మూవ్మెంట్ చూడమ్మా, ఇక్కడ ఐ స్ట్రీమ్ అంటే దట్ ఈస్ ద ఇన్పుట్ స్ట్రీమ్, ఓ స్ట్రీమ్ నథింగ్ బట్ an అవుట్పుట్ స్ట్రీమ్. What is your input? What is your output? That get as, put as. Get means get the information from the user. Put means what is the information gathered from the user, that is the output, is called the output of the stream. See, I would like to enter both input and output and I am adding a IO stream header file. Okay, same thing ikkada IF stream nothing but an file input, O stream nothing but an output of the file. Same, seek G means get the information, seek P means put the information. Is it clear? Both input output files I would like to include the header file. F stream header file can operate both input and output. Is it clear? With the particular classes which contains definitions and methods of dealing and that the particular kind of data. Yeah, particular kind of data. See, these includes the F stream, IF stream and O stream, OF stream. F stream both it can add both the input output, whereas the IF stream is for only input of the file stream and O stream is the output of the file stream. These classes are defined in the header file. Header file nothing but F stream.h. Is it clear? F stream.h and a header file used to say, therefore it is necessary to include this header file which writing file program. Is it clear? మనం ఇచ్చే ఇన్పుట్, మనం ఇచ్చే అవుట్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్ నే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్ హెడర్ ఫైల్, ఫైల్ హెడర్ ఫైల్ అనే ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ ని బేస్ చేసుకునేసి మన ఇన్పుట్ అవుట్పుట్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. whereas F stream header file, therefore it is necessary to include these header files while writing file program. ఎందుకంటే ఫైల్ F stream అనే హెడర్ ఫైల్ లేకపోతే we may not include your input or output from the file. మనం ఇచ్చే డేటా, వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కెనాట్ డూ ఇన్ ఎనీథింగ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, డాస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మా ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనము సిస్టమ్ ఆపరేట్ చేయలేము. సేమ్ థింగ్ లైక్ ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ లేకపోతే వీ కెనాట్ ఆపరేట్ విత్ ఫైల్. ఫైల్లో హ్యాండిలింగ్ చేయాలంటే ఫైల్తోనే మనము ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, మనకు కావాల్సిన అవుట్పుట్ కావచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైల్. ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ తోనే మనం ఇచ్చే డేటాను ఎక్స్పోజ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ ద హెడ్డింగ్ ఫైల్ విచ్ రైటింగ్ ఫైల్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. See, the classes contained in F stream header file are divided from IO stream header file.
IO stream nothing but an input output header file. See, just I am going to include F stream and a header file include just as sufficient. Okay, అంటే sufficient అంటే I would like to input అన్న కావచ్చు output అన్న కావచ్చు నేను simultaneous గా యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి నాకు F stream అనే header file యూజ్ చేస్తున్నాను. బికాస్ నాకు ఇన్పుట్ వరకే కావాలన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ if stream అనే header file IF stream. ఓకే, F stream లోన ఇన్పుట్ స్ట్రీమ్ అంటే దిస్ ఇస్ ద F stream అనే ఇస్తే జస్ట్ ఇన్పుట్ వరకే యాక్సెస్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద ఇన్పుట్ ఇచ్చినావు నాకు అవుట్పుట్ ఎక్కడ కావాలి, అవుట్పుట్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఐ వుడ్ లైక్ టు యాడ్ అనదర్ హెడర్ ఫైల్. ఓకే, సి మనం మానిటర్ మొత్తం క్లోజ్ చేసి ఆఫ్ చేసేయండి. యు ఆర్ గివింగ్ ద ఇన్పుట్ ఇన్ యువర్ సిస్టమ్ జస్ట్ యూజింగ్ కీబోర్డ్ కావచ్చు మౌస్ కావచ్చు. అట్లే ఎట్లుంటుంది, ఒక బ్లైండ్ పీపుల్ బ్లైండ్ పర్సన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. బికాస్ వీ కెనాట్ సీ ద అవుట్పుట్ బట్ ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్ అన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు యాడ్ OF stream header file. Then only we can access output from that file. OF stream, that is the output of the file stream. మీరు ఇచ్చిన ఇన్పుట్ ని అవుట్పుట్ చూస్తేనే then only you can get the conclusion from that program. ఓకే, మనకి దాంట్లో నుంచి క్లారిటీ తెలియాలంటే OF stream రెండు యాడ్ చేయాలి. ప్రతిసారి మీరు IF stream ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ అవసరం లేదు కదా, జస్ట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ F stream అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తేనే automatically we can enter the data through input, we can access the data through output of the file stream. Is it clear? These are the classes that contains in a F stream header file. F stream header files are divided from IO stream.h. Thus it is not necessary to include IO stream kaavachu in our program if we using the header files from the F stream.h dot in it. And because F stream and a header file use chestene automatically both the input and output accessing input output devices it can access easily with the help of F stream header file. Okay, is it clear, man? Having any doubts on this? No, sir. See, then in class if stream classes contains open function with the default input mode and inherits the functions getLine, getFunction, readFunction, seekG function and tellG function, nothing but an tellG, seekG. See the differences between, see, read annappudu, read ante inside of the content, write annappudu you are going to write ante unnadanne read ante output anamata, write ante input anamata. Whereas the seekG, that is nothing but an information input, tellG means output. These are the functions working with the help of if stream. If stream means input of the stream. Okay, whereas output of the, see the input output ma. Okay, idantha vachi manam input kosam ichese functions. Whereas output of the OF stream class contains open function with default output mode, that is the put function, write function, seek p function, nothing but an seek print the function, and tell p nothing but an output of the function of the OS stream. Ante the header file use chese if stream just input of the header files input data వరకే మనం చూస్ చేసుకోవచ్చు మా. whereas the O stream, that is the output of the function. అంటే ఇట్ డిఫరెంట్ గా ఒక్కొక్క ఫంక్షన్ కి యాడ్ చేసాకి దట్ ఈస్ డిఫికల్టీ యాజ్ ఏ ప్రోగ్రామర్ కి ఎక్కడ ఇన్పుట్ ఎక్కడ అవుట్పుట్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. సో దట్ హియర్ వి ఆర్ గివింగ్ దిస్ డైరెక్ట్లీ F stream class header file ఇచ్చేస్తే they can access both input and output of the function. See, F stream contains open functions with default input and output modes and inherits all input output functions from the IO stream. IO stream header file is just say, whereas F stream header file is just say both input and output they access cheskone vastundi. Is it clear? See, what are the data files? Types of data files. Daniki here having a different types of data files. Ee information ichina gani మనం దాంట్లో స్టోర్ చేస్తామా, డిఫాల్ట్ గా టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేస్తాం, లేకపోతే బైనరీ ఫైల్. ఇవి రెండే మనము C++ లో కావచ్చు, లేకపోతే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఇవి రెండే స్టోర్ చేస్తాం. దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ఫర్మేషన్. ఆ టెక్స్ట్ ఫైల్లో ఏముంది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాము, జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద టెక్స్ట్ ఫైల్ నథింగ్ బట్ నోట్ ప్యాడ్. అంటే నోట్ ప్యాడ్ మనం అక్కడ రాయలేము కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ద టెక్స్ట్ ఫైల్. అనదర్ అంటే ఈ బైనరీ ఫైల్ కూడా మనం రెండు ప్రోగ్రామ్స్ చూసినామా, బికాస్ ఎంటర్ చేసిన డేటానే మనం డైరెక్ట్ గా టెక్స్ట్ ఫైల్ చూసాలంటే .txt ఇచ్చినాము, డాట్ ఫైల్ నథింగ్ బట్ బైనరీ ఫైల్ గా క్రియేట్ చేసిందని
మనం ఇచ్చిన డేటా సిస్టమ్ ఎట్లా కన్వర్ట్ చేసుకుంది అనేది చూసేదాన్ని మనం బైనరీ ఫైల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సి దీస్ టూ టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డేటా ఫైల్ ఈస్ కాల్డ్ డేటా ఫైల్స్. ఇక్కడ ఫైల్స్ లో ఇవి two types, one is a text file, another one is the binary files. Here having a two types of data files, that is the text file. Text file store the information in ASCII characters, American Standard Code for Information Interchange characters. The each line as of a text line is terminated by a special characters are called end of the line. In text files of some internal transaction take place while storing the data. Internal transactions takes place అంటున్నాము. ఎక్కడ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో బికాస్ ఆఫ్ సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్. మనం ఇచ్చే ఇన్పుట్ నే ఇమీడియట్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్లీ ద సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ASCII. ASCII ని ఏం చేస్తుంది, ఇది బైనరీ ఫైల్ గా తీసుకొని టెక్స్ట్ ఫైల్ గా మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ASCII వర్క్. అంటే సిస్టమ్ యొక్క పని ఏమి, మనం ఇచ్చే ఇన్పుట్ ని ASCII కోడ్ లో మనం ఇస్తాము, మనం ఇచ్చేది నార్మల్ టెక్స్ట్ లో ఇస్తున్నాము. వీ డోంట్ నో ద ASCII కోడ్, అంటే సిస్టమ్ యొక్క లాంగ్వేజ్ మనకు తెలియదు కాబట్టి 0 to 1 వాల్యూస్ ని ఆటోమేటిక్ ద సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ కోడ్ అండ్ అగైన్ ద డిస్ప్లే హ్యాస్ been displayed in text format. That is the ASCII code work. Whereas in binary file stored information, that is in binary format. Whereas we are entering the data through normal format, అంటే టెక్స్ట్ ద్వారా కావచ్చు లేకపోతే న్యూమరిక్ వాల్యూస్ కావచ్చు. ఆటోమేటిక్గా ఏం అవుతుందంటే సిస్టమ్కి ఈజీగా ఆ బైనరీ కోడ్ని ఏం కన్వర్ట్ చేస్తుందో దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ బైనరీ ఫైల్స్. ఓకే, దట్ ఈస్ నో క్యారెక్టర్ ట్రాన్స్లేషన్స్ టేకన్ ప్లేస్ ఇన్ ద బైనరీ ఫైల్స్. సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ text file and binary file. Whereas in text file ఇచ్చినప్పుడు here ASCII characters అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజింగ్ అన్నప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్చేంజింగ్ నథింగ్ బట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఓకే, టెక్స్ట్ ఫార్మాట్ కావచ్చు, న్యూమరిక్ ఫార్మాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కీబోర్డ్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్లీ ద సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ కోడ్. ఓకేనా, బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేస్తే ASCII కోడ్ అంటారు. అంటే సిస్టమ్ కి మన లాంగ్వేజ్ అర్థం కాదు, మనకి సిస్టమ్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో సిస్టమ్ డిఫాల్ట్లీ నోన్ యాజ్ 0 to 1, దట్ ఈస్ ద బైనరీ కోడ్. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కానీ, ఇమేజ్ గ్రాఫిక్స్ ఎంత అడ్వాన్స్ వచ్చినా కానీ సిస్టమ్ క్యాన్ నో ఓన్లీ బైనరీ కోడ్స్. ఓకే, మనం గ్రాఫిక్స్ చేసినా ప్రింట్అవుట్ చేసినా కానీ ఆ సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద ASCII కోడ్. దట్ ఈస్ ద వన్ ఫార్మేట్. డేటా ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా బైనరీ ఫైల్ గా డిస్ప్లే చేస్తుంది. కాబట్టి దర్ ఇస్ నో నీడ్ టు కన్వర్ట్ ద క్యారెక్టర్స్ ఆర్ టెక్స్ట్ ఇంటూ ద ట్రాన్స్లేషన్. దర్ ఇస్ నో నీడ్ టు ట్రాన్స్లేట్ ద ఫైల్ ఫ్రమ్ న్యూమరిక్ టు క్యారెక్టర్ టు బైనరీ కోడ్స్. హియర్ డైరెక్ట్లీ ద బైనరీ ఫైల్స్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ ఇన్ బైనరీ ఫార్మాట్. బైనరీ ఫార్మాట్ నథింగ్ బట్ మనకి ASCII కోడ్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ అంటే డిఫాల్ట్ గా సింబల్స్ యూ మే నాట్ అండర్స్టాండ్ దట్ సింబల్స్. మనకి ఆ సింబల్స్ గా డిస్ప్లే చేసేటప్పుడు మనకి ఆ సింబల్స్ అర్థం కాదు కాబట్టి డైరెక్ట్ గా సిస్టమ్ కి అర్థం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫైల్స్. దే ఆర్ హ్యావింగ్ two types of files, that is text file, another one is binary files. Is it clear amma? Having any doubts on this ma? No sir. Okay, see the differences between a binary and a text file. Text file ante emi, binary ante emi, differences chustam ma. Just text file nothing but the text file various characters translations are performed such as /r plus carrier returning infeed combinations converting into the new line which reading from a file vice versa while writing. Okay, text file and default system has been converting, whereas in binary files no such transactions are performed. Okay, direct gaane system file ki artham avutundi, system gaane output ichestundi. They should not be converted. See, what are the portabilities means? One can easily transfer a text file from one computer to another computer. That is that you may transfer your file from one place to another. Non-profitable in binary files. Binary files are dependent. If the new computer uses a different internal representations for values that cannot be transferred. Is it clear? అంటే ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క వాల్యూస్ తో అర్థం చేసుకుంటున్నాము బికాస్ ఆఫ్ ద చిప్ ప్రోగ్రామింగ్ లైక్ దట్. అంటే ఆ చిప్ లో ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే
సపోజ్ చిప్ స్టార్టింగ్ నుంచి 0 to 1 అంటే 0 to 1 నుంచి కౌంట్ చేసుకుంటాం మళ్ళీ బైనరీ కోడ్. వేరాస్ కొన్ని చిప్స్ లో 1 to 0, 0, 0 అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ నంబర్స్ లో రీడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టెలిఫోన్ నంబర్స్, యువర్ మొబైల్ నంబర్స్, ఎవ్రీ వన్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ మొబైల్ నంబర్స్ మా, డిఫరెంట్ నెట్వర్కింగ్. ఓకే, కొంతమందికి 9 నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 7 నుంచి, కొంతమందికి 8 నుంచి. నౌ సచ్ పీపుల్స్ యూజింగ్ 6 నుంచి కూడా మొబైల్ నంబర్ స్టార్ట్ అవుతుంది. Okay, that is the difference. The same thing like here, we cannot portable ante we cannot change the numbers to having a different systems ki different types of numbers untundi kabatti we cannot portable the number. Okay, see in text files when we store the numbers they are stored as a characters. If we store decimal numbers 42.9876 in text file, it occupies 7 bits, whereas in binary files same value 42.9876 is stored in 4 bytes. See the values of the bytes ma, in a text file like automatically the bytes has been increased, whereas in binary files the bytes has been decreased because of that is the system file. It should not need to convert, it should not need to translate the information. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ దానికి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ దట్ ఈస్ ద బైనరీ ఫైల్ కాబట్టి see the 3 bytes ki decrease అవుతుంది అన్నమాట. సపోజ్ ఆ న్యూమరిక్ వాల్యూస్ కి here in binary file there is a decreasing the 3 bytes. Okay, how much data has been consumed in binary files? This is the differences between text files and binary files. Having any doubts on this ma? If you having any doubts, please raise your questions. No sir. Okay. Having any doubts, please raise your questions ma. No sir. Okay. See, this is the readability, storage and accuracy. How the text file has been reading in the system are readable and thus can be easily detected using any words editor. Editor nothing but an user can access and read the data, whereas binary files we cannot read or we cannot readable the file because it is a system file. Ante a binary code lo convert chese system ki artham avutundi kabatti manaku artham kaadu ma. That is the binary files. See the storage occupying more space due to the character conservation, whereas the binary file occupies the less space. See accuracy. What is the accuracy means? While reading, writing, often numbers, some conversion errors may be occurs in text files, whereas the binary files highly accurate for numbers because it stores in exactly internal representation of the values. This is the differences between text file and binary files ma. And this is the storage and accuracy read. That is the reality of the text file or binary files. Is it clear? Having any doubts on this ma? Having any doubts on this ma? Didn't have doubts unnaya? Mohan, Unish, ma emana doubts unnaya? No doubt sir. Okay.